రైట్ ఇప్పుడు ఆ న్యూస్ లెన్స్ చూద్దాం. చచ్చిపోతానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తన జీవితంపై ఎందుకంత ఆతృత అంటూ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంతో ఆడుకోవద్దని వేడుకున్నారు. ఓపిక నశించిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అన్న తమ్ముడితో మాట్లాడినా లింకులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పాడతా తీయగా నేడు ఢీ షో టాలీవుడ్ పై ట్రోలింగ్స్ దారుణంగా వస్తున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోందని అంటోంది జాను. చచ్చిపోతానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తన జీవితంపై ఎందుకంత ఆతృత అంటూ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, అసలు జాను విషయంలో ఏం జరిగింది, ఎందుకు అలాంటి వీడియో రిలీజ్ చేసింది? ఈ మధ్య సోషల్ మీడియా తన పరిధి దాటుతుందనే విమర్శలు అయితే ఎక్కువగా ఉంది. సాధారణంగా రెగ్యులర్ మీడియా ఉన్నప్పుడు ఒక న్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఒక పంత అనేది ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో నెగిటివిటీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాళ్ళు అక్కడ అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే సినీ సెలబ్రిటీలు అంటే సినిమాలకు సంబంధించిన వాళ్ళని కానీ బుల్లితెరకు సంబంధించిన వాళ్ళైనా కానీ అలాంటి సెలబ్రిటీలని టార్గెట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారన్నమాట. దానికి సంబంధించి అంటే రీసెంట్గా మనం చూసామంటే పాడుతా తీయగా ప్రోగ్రామ్కి సంబంధించి ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అంటే అలా చాలా జరుగుతూ వస్తున్నాయన్నమాట. తాజాగా ఇప్పుడు జాను లిరీకి సంబంధించినటువంటి ఒక ట్రోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి జాను లిరీ తన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు పైన పెట్టేస్తున్నారు అని చెప్తూ ఆమె తన ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఎవరైతే తనను ట్రోల్ చేస్తున్నారో ఆమె వాళ్ళని ప్రశ్నిస్తూ తన పైన ట్రోలింగ్ ఆపాలని చెప్పేసి ఆమె ఆ వీడియోలో రిక్వెస్ట్ చేశారనమాట. సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు తన వ్యక్తిగత జీవితాన్ని అంటే తన వ్యక్తిగత జీవితం అంటే ఆమె సాధారణంగా వీడియోలు పెడుతూ ఉంటారనమాట, డాన్సింగ్ వీడియోలని. ఆ డాన్సింగ్ వీడియోలకు సంబంధించి వీళ్ళు కొన్ని వల్గర్ ఆడియో టేపుల్ని యాడ్ చేసి దాన్ని ప్రసారం చేయడము, దాన్ని ట్రోల్ చేయడము, అలాగే ఆమె వ్యక్తిగత అంటే ఆమె రెండో పెళ్లికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడము, ఇలా చేయడం అనేది ఈరోజు విపరీతంగా పెరిగిపోయింది. అలా పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఆమె ఆ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆమె ఆ వీడియోని రిలీజ్ చేసింది. ఇక నేను బతకలేను, నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి ఆమె ఆ వీడియోని రిలీజ్ చేసింది. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళ వీడియోలు నేను గమనించినప్పుడు వీళ్ళు సమస్యను ఎదుర్కోవాలి కదా, అసలు సమస్యను ఎదుర్కోకుండా వీళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి కూడా నేను అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నానని చెప్పింది. నిజానికి జాను లిరీ ఢీ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. దానికి సంబంధించి అంటే ఆమె డాన్సింగ్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. దీనిపైన ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుందన్నమాట. నేను అంటే ఆ షోలకు సంబంధించి కానీ ఎవరితోనో సెలబ్రిటీలతో మాట్లాడినా కానీ అంటే అన్నతో కానీ తమ్ముడితో కానీ ఎవరితోనే ఒక జెంట్స్తో మాట్లాడినా కానీ ఈ ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళతో నాకేదో అక్కడ ఏదో సంబంధం ఉంది, తప్పుడు సంబంధం ఉంది అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పేసి ఆ వీడియోలో ఆమె కన్నీట పర్యంతమయ్యారు. అలాగే ఇప్పుడు అంటే ఒక అమ్మాయి జీవితాన్ని మీరు టార్గెట్ చేస్తూ మీ వ్యూస్ కోసం మీరు టార్గెట్ చేస్తున్నారు, ఇది సరైంది కాదు. ఒక అమ్మాయికి జరగరాంది ఏదైనా జరిగితే ఆ తప్పుని మీరు భరిస్తారా, దానికి ఆ తప్పుకి ఎవరు కారణం అవుతారని చెప్పి ప్రశ్నించారు. అంటే చేస్తున్నటువంటి అంటే ఈ బ్యాడ్ ట్రోలింగ్ ఏదైతే ఉందో దీనిపైన టాలీవుడ్లో కానీ ఇంకా రిమైనింగ్ అంటే సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఈ ట్రోలింగ్ పైన అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనేసి టాలీవుడ్ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాకపోతే సోషల్ మీడియా విస్తృతి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు తమ వంతు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు దీనిపైన ఎలాంటి చర్యలు అయితే తీసుకోబోతారంటే ఇప్పుడు ఒక జానుకి సంబంధించిన వీడియో వచ్చింది. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుపైకి పెట్టారని చెప్పేసి ఆమె వీడియో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. అంటే సెలబ్రిటీకి సంబంధించి ఏదో ఒక ఇష్యూని అయితే ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, వ్యక్తిగత జీవితాలను వీళ్ళు రోడ్డును పెట్టేస్తున్నారు. కావాలంటే ఇప్పుడు ఉదాహరణకి హీరోలు ఉన్నారు, హీరోలు బాగానే ఉంటున్నారు కానీ ఫ్యాన్స్ రెండుగా అంటే ఈ సోషల్ మీడియాలోనే ఫ్యాన్ వారిని క్రియేట్ చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే హీరోల మధ్య ఏదో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి వేరే ఫ్యాన్స్ అనుకునే అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని హీరో
కంట్రోల్ అంటే ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని చెప్తూనే ఉన్నారు, కానీ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. తగినటువంటి చర్యలను అయితే తీసుకోవాలనేసి అయితే ఒక చర్చ అయితే బలంగా నడుస్తుంది. ఇప్పుడు జాను సంబంధించినటువంటి వీడియో ఒకటి వచ్చింది. దీనిపైన అంటే టాలీవుడ్ కానీ ఇంకా బుల్లితెరకు సంబంధించినటువంటి సెలబ్రిటీలు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి శ్రీదేవి. అసలు ఆ వీడియోలో తను ఏం చెప్పింది అంటే ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటుందా, లేకపోతే ఈ ట్రోలింగ్స్ ని ఆపండి అని అంటుందా? మరోవైపు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో మరేంటి, కంప్లైంట్ చేసింది ఎవరికైనా పని పోలీసులకి? అంటే ఆమె డైరెక్ట్గా కంప్లైంట్ చేయలేదు, కానీ ఇంకా నేను ఓపిక భరించలేకపోతున్నాను. ఆమె సింగిల్ మదరు, ఒక కొడుకున్నాడు. ఇప్పుడు నేను నా వ్యక్తిగత జీవితాన్ని అంటే నన్ను టార్గెట్ చేయడము, ట్రోలింగ్ చేయడము, నా వీడియోలకు సంబంధించి అంటే బ్యాడ్ ఆడియోలను యాడ్ చేసి మీరు వీడియోలను ట్రోల్ చేయడం వల్ల రేపు నా కొడుకు అలాంటి వీడియోలు చూస్తే నన్ను అంటే నా పరిస్థితిని ఎలా అంటే నన్ను ఎలా తప్పుగా అనుకునే అవకాశం ఉంది కదా. నేను నా కొడుకును ఒక మంచి ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుని అతని కోసం నేను చాలా కష్టపడుతున్నాను. ఒక సింగిల్ మదర్గా ఎన్నో కష్ట నష్టాలను ఫేస్ చేస్తున్నాను. ఇలాంటి తరుణంలో ఇలాంటి బ్యాడ్ ట్రోలింగ్ చేయడం అనేది అంటే సమాజంలో నన్ను అందరూ చులకన చేస్తున్నట్టు ఒక ఇది ఉంది. మామూలుగా నేను భరించలేకపోతున్నాను అని చెప్పారనమాట. అంటే ఆ ఫ్రస్ట్రేషన్కి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటినప్పుడు ఎవరైనా బరస్ట్ అయిపోతారు, ఏడుస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు జాను ఉన్నారు. ఆమె ఏడుస్తూనే అంటే ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది. ఒక అమ్మాయిని మీరు ట్రోల్ చేసి మీ వ్యూస్ కోసం ఇలా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ కుటుంబంలోని మహిళలకు కానీ వాళ్ళకి సంబంధించిన వీడియోలకు సంబంధించి ఒక బ్యాడ్ ఆడియోలను పెడితే మీకు ఇలా అంటే సమ్మతమేనా అని చెప్పి ఆమె డైరెక్ట్గా తన వీడియోలోనే ప్రశ్నించారు. మోహన్, ఏంటి మరి డిమాండ్స్ పెరుగుతున్నాయి, అటు చాలామంది ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అంటే చిన్న విషయాన్ని కూడా ఘోరంత విషయాన్ని కొండంతగా చేసి చూపిస్తున్నారు సోషల్ మీడియా అంతా కూడా. అంతకుముందు మనము ఐటీ రైడ్స్ జరిగిన దిల్ రాజు కానీ మిగతా వాళ్ళ విషయంలో కూడా చూసాము. కొంచెం జరిగితే దాన్ని సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ చేసేసి అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా చూపిస్తున్నారు. బట్ ఇప్పటికైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే రేపు పొద్దున జాను ఇప్పుడు ఆ వీడియోలో ఏం చెప్పిందో బయటికి రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు, మరి ఏం చెప్తుంది అనేది కూడా తెలియదు. సో జరగరాంది ఏదైనా జరిగితే అసలు ఎవరు బాధ్యులు? మరి ఇప్పటికైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా టాలీవుడ్ పైన? అనేది ఒక విస్తృతమైనది. దాన్ని ఎవరు అంటే కట్టడి చేయడానికి వీలైనంతగా అయితే టాలీవుడ్లో ఎప్పటి నుంచో చర్యలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మంచు విష్ణుని తీసుకున్నామంటే ఆయన సినిమాకి సంబంధించి ట్రోలింగ్ జరిగినప్పుడు ఆయన కొన్ని అంటే ఆయన అంటే ఎవరైతే తన పైన ట్రోలింగ్ చేశారో వాళ్ళపైన అంతా ఆయన ఫిర్యాదు చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని, ట్విట్టర్స్ని అయితే ఆయన బ్లాక్ చేయించాడు. ఇలాంటి కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ ఒక సైడు చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకొక సైడు దీనికి సంబంధించినటువంటి అంటే ఒక తప్పును మనం కంట్రోల్ చేస్తుంటే ఇంకొక సైడ్ ఇంకొక తప్పు జరిగేలాగా అంటే ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి అయితే ఇంకొక స్థాయిలో జరుగుతుంది. టాలీవుడ్ సెలబ్రిటీలే కాదు, టాలీవుడ్ మీడియా ప్రముఖులందరూ కూడా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ అంటే ఒక సమావేశం నిర్వహించుకున్నారు. దీంట్లో కూడా సోషల్ మీడియాలో బ్యాడ్ థంబ్నైల్స్ అంటే ఒక సెలబ్రిటీ ఏదో ఒక విషయాన్ని మాట్లాడితే దాంట్లో నుంచి ఒక థంబ్నైల్స్ని బ్యాడ్గా తీసుకొని చూపిస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసిన అవసరం ఎంతైనా ఉందని అయితే ఒక వాదన అయితే నడుస్తుంది. దీనిపైన మరి టాలీవుడ్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ. నాకు అర్థమవుతుంది. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో. నేను నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు. ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే నేను చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం. జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని.
నాకు ఇప్పుడు అనిపిస్తుందా, అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది, కానీ తప్పు ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు, మీరు సంతోషపడతారు, కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు, చాలా తప్పు. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా, ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో, నేను నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక